మిమ్మల్ని సజెషన్ చేసిన అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా స్టూడియోలు చూసినాం, ఇప్పుడు స్టూడియోలో తీసినాం, అన్ని తీసినాం. ఇది మనకు బాగా అనిపించింది కాబట్టి సజెషన్. థ్యాంక్ యూ. మీకు ఎట్లా ఉంది బ్రో? సినిమాటిక్ మీరే కదా, ఎట్లా ఉంది స్టూడియో? అవునా, మీరు వచ్చారా బ్రో? ఇది ఎన్నో టైం బ్రో నువ్వు వచ్చి? అదే అంటుండే ఇప్పుడు నేను ఫోటోగ్రాఫరా? అదే నేను మీరు డైరెక్ట్ వచ్చిరేమో, మన వాళ్ళు ఫస్ట్ వచ్చిరేమో కరీంనగర్ నుంచి అని వాళ్ళని అడుగుతున్నా, ఎట్లా ఉంది బ్రో మా స్టూడియో అంటే, నేను మూడోసారి కదా నాకెందుకు కదా మీ స్టూడియో గురించి అంటుండే. అదే అంటుండే. యాక్చువల్లీ నేను బయట వేరే స్టూడియో చూసిన, బ్రదర్ వాళ్ళకి తెలియదు కదా, పెట్టి చేస్తారు. అవునవును, 2D అందుకోసం అని చెప్పని 3D సెటప్స్ బాగుంటాయి అని చెప్పని లింక్ పంపించి ఈయన సజెషన్ చేసిన, తీసుకోండి. ఎందుకంటే మనం ఇంత పెట్టి చేసినప్పుడు ఫుటేజ్ రావాలంటే మంచిగా వస్తుంది. ఎట్లా నీకు ఎట్లా ఉంది మన స్టూడియో? అసలు నువ్వు అన్ని చూసి ఉంటావు కదా చాలా స్టూడియో. మన స్టూడియోలో ఏంటంటే ఆ బ్రేక్ టైం ఎక్స్క్లూడ్ చేసేస్తాం. ఇప్పుడు ఎట్లా అది తీసేస్తాం కాబట్టి మనది ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని స్టూడియోలు కాంపిటీషన్ పోతున్నాం అంటే అది ఉందనే. 1 hour బ్రేక్ అయినా 2 hours బ్రేక్ అయినా ఇచ్చేస్తాం, క్యాలిక్యులేట్ చేయమని. ఇది ఎన్ని మంత్స్ అయింది? 6 months అయింది. నాకు తెలియదు. వీళ్ళ బ్రదర్ది లాస్ట్ టైం శంషాబాద్. ఓకే, అక్కడ ఇండోర్ అంత బాగుంది. అదే అవుట్డోర్. ఇక్కడైతే 2 అదే. మీకు బేబీ స్లీపింగ్ టైం ఏమైనా ఛార్జ్ చేసినామా? లేదు, ఇచ్చాం కదా. చాలా మంది మాకు కమెంట్స్ పెడతారు కింద, ఇయర్ ఇవన్నీ ఉట్టి మాటలు అంటారు కానీ, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవునప్పుడు మనం ఛార్జ్ చేసినా వేస్ట్ కదన్న. వాళ్ళు బేబీ యాక్టివ్గా ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. అట్లా కూడా మనకు వచ్చే కొన్ని మూమెంట్స్ వాళ్ళు ఎప్పుడు నవ్వుతారు అయ్యే మనం క్యాప్చర్ చేసాం, అందుకని మనం అది ఛార్జ్ చేయం. మెయిన్ అదే మన స్టూడియోకి మెయిన్. చాలా అది కస్టమర్స్ అవును, ఇన్ టైం అది గిట్ట కౌంట్ చేస్తారు స్లీపింగ్ టైం, అదొక ప్లస్ పాయింట్. అదే రిఫర్ చేయండి. థ్యాంక్ యూ బ్రో.